అవన్నీ మనం మాట్లాడుకున్నాం. బట్ డివోర్స్ అనేది వెరీ కామన్ అయిపోయింది. అంటే ఎవ్రీ మేబీ పెళ్ళైన 1 to 3 years లోనే కొంతమంది డివోర్స్ తీసుకుంటున్నారు. అట్లీస్ట్ 1 month లో కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ యావరేజ్ గా చూసుకుంటే సో అంటే ఇంత క్విక్ గాను ఇన్స్టెంట్ గా డెసిషన్ తీసుకోవడం వలన లేదంటే ఎందుకు డివోర్సెస్ అనేటివి పెరుగుతున్నాయి అంటారు? అంటే మీరు చూసిన దాంట్లో వైఫ్స్ వేర్ సో డిపెండెంట్ ఆన్ హస్బెండ్స్. ఇస్ దట్ ద ఓన్లీ రీజన్? ఎందుకంటే అందరు ప్రతి ఒక్కటి ఫస్ట్ రీజన్ అదే చెప్తారు. ఇనిషియల్ గా చెప్తున్నా నేను, అర్నింగ్ లేనప్పటి గురించి చెప్తున్నా. మేబీ అందరు ఇదే చెప్తుండొచ్చు కానీ నాకు కూడా అదే అనిపిస్తుంది, మరి వేరే చెప్పలేను. అంటే వాళ్ళు అర్నింగ్ లేనప్పుడు ఏమైతుండే అంటే సాయంత్రం భర్త కోసం వెయిట్ చేయడం, మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తాడా, ఏ టైంకి వస్తాడు అని పొద్దున సాయంత్రం వరకు వెయిట్ చేస్తుండ్రి. అండ్ వాళ్ళకి చీర కొనేయాలన్నా భర్తనే, వాళ్ళకు ఏదైనా పొగడాలన్నా భర్తనే. కంప్లీట్ గా భర్త మీద డిపెండెంట్ వాళ్ళు. ఇక అంటే వాళ్ళ 90% లైఫ్ భర్తనే, 10% వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతుండ్రి. వంట చేసి కూడా వాళ్ళు తిని ఎంజాయ్ చేయడం కన్నా భర్త తిని బాగా చేసిన వెంటనే ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తుండ్రి. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు బిజీ అయిపోయి, మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ వాళ్ళు బిజీ లేని వాళ్ళు కూడా ఆమె వర్క్ చేస్తుంది, నేను ఇంట్లోనే ఉండాలా, నాది ఇంతేనా, నేను బాసాన్లు దోమనికే కొట్టినానా అని వాళ్ళకు ఇరిటేషన్ వస్తుంది. భర్తలు కూడా సరే నువ్వు కూడా వర్క్ చేసుకో అంటారు. వర్క్ చేసే ప్లేస్లో ఏమవుతుంది అంటే భర్త లాగా వచ్చి తిట్టడమో, బాగాలేకుంటే బాగాలేదు అని చెప్పడమో ఇట్లుంటది కదా. వర్క్ చేసే ప్లేస్లో అంతా అరే మీరు ఈరోజు చాలా బాగున్నారండి, మీరు ఈ పింక్ శారీలో చాలా బ్యూటిఫుల్ ఉన్నారండి అంటే భర్త చెప్పడం మర్చిపోయిండొచ్చు. వీళ్ళకి ఆ కేరింగ్ అఫెక్షన్ వేరే దగ్గర దొరికేసరికి కూడా ఒక్కొక్కసారి వీళ్ళకి డిస్కనెక్ట్ అవుతారు. వీడెందుకు ఇంత సాడిస్ట్ గా లాగా ఉన్నాడు, వీళ్ళెందుకు ఇంత మంచిగా ఉన్నారు అంటే కొంచెం సేపు ఉండేటోళ్ళు మంచిగా ఉంటారు, మళ్ళీ వీని పెళ్లి చేసుకుంటే వీనికన్నా పెద్ద సాడిస్ట్ ఉంటారు. సో అది తెలియక నువ్వు పేరెంట్స్ కి డిస్కనెక్ట్ అయ్యి, భర్తకి డిస్కనెక్ట్ అయ్యి, అందరికి డిస్కనెక్ట్ అయ్యి బయట వాళ్ళు నచ్చడం స్టార్ట్ అవుతుంది. సో అది చాలా చాలా తప్పు. ఈవెన్ హస్బెండ్స్ కి కూడా వాళ్ళేమి తక్కువ ఉండరు, వాళ్ళు పోతారు ఆఫీస్ కి వాళ్ళ జూనియర్స్ తోనో వాళ్ళ సబార్డినేట్స్ తోనో అంతా వాళ్ళు పొగిడిపించుకోవాలని, సార్ ఈరోజు చాలా హ్యాండ్సమ్ అనిపిస్తున్నారు సార్, మీరు ఇన్షర్ట్ చేసిండ్రు సార్ అంటానే మురిసిపోతుంటారు. దీనికి నా భార్యకి ఎప్పుడు నేను హ్యాండ్సమ్ అనిపి ఒక్కసారి కూడా చెప్పది. ఇట్లా అట్లా లేదా వాళ్ళు ఏదన్నా గిఫ్ట్ తీసుకొని వస్తారు, సార్ మీకోసమే సార్ ఈ పర్ఫ్యూమ్ అంటే దీనికి అంతా కూడా తెలియలేదు, ట్రెండ్ తగ్గట్టు ఉండనే ఉండదు, ఓల్డ్ ఫ్యాషన్ పర్సన్ ఉంది ఇది అని వాళ్ళ మీద కోపం పెంచుకుంటారు. అంటే ఆ టెంపరీ పీపుల్ ఉంటారు చూడండి, అది నార్మల్ గా వచ్చిపోయి పాసింగ్ క్లౌడ్స్ లాగా. పర్మనెంట్ గా మనతో పాటు ఉండే ఒక సోల్మేట్ ఉంటారు కదా, వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయలేరు. అందుకు వాళ్ళకు అత్యంత ప్రేమ చూపించాలి, అత్యంత ప్రేమ వాళ్ళు కూడా వీళ్ళ పైన చూపించాలి. సో టు అండ్ ఫ్రో ఉండాలి, వైసా వర్సా ఉండాలి. ఇది కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి. అంటే అట్ ది సేమ్ టైం ఏమవుతుంది అంటే ఎంత స్వార్థం పెరిగిపోతుంది అంటే ఒక్కొక్కసారి సపోజ్ నేను హస్బెండ్ అనుకోండి, వైఫ్ నా కాలో చెయ్యో ఇరిగిపోయింది, నేను బెడ్ పైన ఉన్నా, నేను ఏం పని చేయలేకపోతున్నా, 6 months నుంచి ఇన్కమ్ లేదు, ఆటోమేటిక్ గా వాళ్ళకి మన పైన ఇంప్రెషన్ తగ్గుతుంది. తగ్గని వైఫ్సే నిజమైన వైఫ్స్ అనేది నా ఫీలింగ్. వైఫ్ కూడా అంతే, ప్రెగ్నెన్సీ టైంలోనో అప్పుడో ఇప్పుడో కష్టాలు పడుతుంటారు, ఇంట్లోనే ఉంటారు, ఇరిటేట్ అవుతారు, వాళ్ళని సతాయిస్తారు. నేను ఒక రీల్ కూడా చూసిన, ఆమె రోడ్డు పైన చైనాలోనో ఎక్కడో పైన కోపం వచ్చి చెప్పులు తీసుకొని వాని పైన ఇసిరేస్తుంటది, అది ఇది చేస్తుంటది, ఎక్కడెక్కడో పడుతుంటాయి చెప్పులు, వాన్ మీద పడుతుంటది, వచ్చి కొడుతుంది, అంతా చేస్తే కూడా వాడు చెప్పులు తీసుకొచ్చి మళ్ళీ వేసుకోని అదని ఇదని ప్యాంపర్ చేస్తుంటారు. అది కోరుకుంటారు. ఈవెన్ హస్బెండ్స్ కూడా ఇరిటేటింగ్ ఫేస్ ఉన్నప్పుడు అదే కోరుకుంటారు. అంతేగాని ఎవ్రీ టైం నువ్వు ప్లస్లు ఉండవు, తను ప్లస్లు ఉండదు. సమ్ టైమ్స్ యూ విల్ బి ఆన్ మైనస్, సమ్ టైమ్స్ షీ విల్ బి ఆన్ ప్లస్. ఒక్కొక్కసారి తను మైనస్ లో నువ్వు ప్లస్ లో, అట్లా ఎవ్రీ టైం ఇద్దరు హ్యాపీగా అట్లా ఉండరు. సో టుగెదర్ 200% ఇవ్వాలి. ఒక్కొక్కసారి ఒకరు 150 ఇవ్వచ్చు, ఒకరు 15 ఇవ్వచ్చు, కానీ మీరు టుగెదర్ అయితే 200 కదా, 20 ఇవ్వచ్చు, 180 ఇవ్వచ్చు, కానీ 200 ఉండాలి. 100 కూడా ఉంటారు అప్పుడప్పుడు. అంతేగాని నువ్వు గ్రేట్, నేను గ్రేట్, నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నువ్వు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు, నేను తక్కువ అంటే కొన్నిసార్లు ఓన్లీ హస్బెండ్ గిఫ్ట్స్ ఇస్తుంటాడు, ఆయన అర్నింగ్ ఉంటాడు, అట్లా ఉంటాడు. లేదా గర్ల్ ఫ్రెండ్ కి వైఫ్ కి గిఫ్ట్స్ ఇచ్చే అలవాటు ఉంటది, ఆమెకు ఆ క్యారెక్టర్ ఉంటది. అంతేగాని నువ్వు నాకు గిఫ్ట్స్ ఇవ్వగానే నేను నీకు ఇవ్వాలా, నేనే నీకు ఫస్ట్ ఫోన్ చేయాలా, నేనే నేను ప్యాంపర్ చేయాలా, నేనే నీతో మంచిగా ఉండాలా, నీ గురించి నేనే ఆలోచించాలా అంటే అది క్యారెక్టర్ వైజ్ కూడా, టైం వైజ్ కూడా, బిజీ షెడ్యూల్ వైజ్ అన్ని మనం ఆలోచించాలి కదా. ప్రతిసారి నువ్వున్నట్టే నేను ఉండలేను, నేనున్నట్టు నువ్వు ఉండలేవు, టుగెదర్ మంచిగా ఉండాలి అంతే. అదే డివోర్స్ రీజన్ లేదు లేదు అంటే అంటే ఆబ్వియస్లీ కదా ఇవన్నీ వెరీ ప్రాక్టికల్ థింగ్స్. మీరు చెప్పినవి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లో ఇవి వెరీ ఫ్యూ ఆర్ ద లైక్ ఫస్ట్ థింగ్స్ టు బి టోల్డ్. అత్తమామ పాత్రలు కూడా ఉంటాయి దీంట్లో, అది మొత్తం సెపరేట్ స్టోరీ, అది కంప్లీట్ గా అదంతా పెద్ద చాప్టర్ అండి. అండ్ దాంట్లో అమ్మాయి
వాళ్ళ మదర్ పాత్ర కూడా చాలా పెద్దదే ఉంటది. నువ్వు తగ్గొద్దు చూడు, నువ్వు ఇట్లుండాలి చూడు, నువ్వు అట్లుండాలి అని చెప్తారు. అండ్ అబ్బాయి వాళ్ళ అమ్మ పాత్ర కూడా ఉంటది, దీన్ని ఇప్పుడే అణిచిపెట్టాలి, ఇట్లా చేస్తే ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తే ఇట్లా చేస్తుంది అని తను స్ట్రిక్ట్ చేస్తుంది. లేదా నువ్వు స్ట్రిక్ట్ చేస్తే నువ్వు ఊరుకోక ఎదురు మాట్లాడు అని వీళ్ళ అమ్మ కౌన్సిలింగ్ ఇస్తుంటది ఈ పిల్ల. సో వాడు అందరు పాత్రలు ఇన్వాల్వ్ అయ్యి 3rd person 4th person 5th person ఈ ఇద్దరు పర్సన్స్ ని కలిసి ఉండలేక వాళ్ళని వీడగొట్టి, అమ్మయ్య ఇప్పుడు కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం, ఏం మజా వస్తుంది, వీళ్ళిద్దరిని వీడగొట్టే ప్రాసెస్ లా మనం కూడా వీళ్ళకి తోడుకుంటున్నాము, వీళ్ళ కష్టాలల్లో వీళ్ళ పక్కన ఉంటున్నాము అని అప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారు. కష్టాలకు వాళ్ళే ఎంజాయ్ చేసి, దానికన్నా అట్లా విడిపోకుండా కలిసి ఉండడానికి ఏం చేయాలో అది చేయాలి. అమ్మలు నాన్నలు అత్తలు మామలు ఉంటారు కదా, వాళ్ళకి ఏజ్ కొంచెం పెద్దదే కదా, అంటే సీతమ్మ వాకిట్లో అంటారు కదా, నాకన్నా ముందే పుట్టినావు కదరా నీకు తెలియదా అని. అట్లా మనకన్నా ముందే పుట్టింటారు కదా పెద్దోళ్ళు, వాళ్ళు కల్పనకి ఏమైతే చేయాలో అవన్నీ చేయాలి. కానీ వాళ్ళు కోడల పైన కోపం రావాలని అత్తకుంటది, భర్త వస్తానే ఆమెని ప్రేమిస్తుంటే తీసుకోలేదు అమ్మ, లేదా అమ్మని ప్రేమిస్తుంటే ఈ భార్య తీసుకోలేదు. అందరికి ఈగోలు, జెలసీలు, కోపాలు, తాపాలు, ప్రతి ఇంట్లో ఒక రాజకీయము టైప్ ఉంటది, ఒక అది శాసనసభ అంటారు, అసెంబ్లీ లాగా అందరు కొట్లాడుకుంటూనే ఉంటారు. కొందరు గట్టిగా కొట్లాడుకుంటే పక్కింటి వాళ్ళకి వినిపిస్తారు, కొందరు మెల్లమెల్లగా కొట్లాడుకుంటుంటారు. కానీ ప్రేమగా దా టీవీ చూద్దామనో సినిమాకి పోదామనో ఏముండదు, అట్లా అనుకొని బయలుదేరుతారు, కార్లో కూర్చొని కార్లో కొట్లాడుకుంటారు, కారే ఇల్లు అయిపోతుంది అప్పుడు. సో షాపింగ్ మాల్ పోతారు, ఆడ కొట్లాడుతుంటారు, వీనికి ఎందుకు ఇది ఏడుస్తున్నాడు, వీని నువ్వు చూసుకో అని మనవళ్ళని మనవరాళ్ళని కూడా కూతురు కొంచెం తక్కువ చూసుకుంటుంటే ఇరిటేట్ అవుతారు అత్తలు అమ్మలు. ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేరు నా అనే ఫీలింగ్, సరే నేను ఎంత వీలైతే అంత చేద్దామని లేదు, అందరికి నేనే ఎక్కువ చేస్తున్న పని అనే ఫీలింగ్. అది ఎంత ఏజ్ లో పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ మొత్తం వరల్డ్ లో ఉన్న పనులన్నీ నేనే చేస్తున్నా, నేనే క్రియేటివ్, నాకే కష్టాలు ఉన్నాయి అనేదే ఉంటది. మీరు అందుకే గమనిస్తే ప్రతి ఒక్కరు ఒకటే మాట మాట్లాడతారు, నేను మంచోని నన్ను మోసం చేసిండు. నేను అందుకే అది చెప్తలేను, నేను మంచోని నన్ను మోసం చేసిండు అంటలేను, కానీ అసలు ఎందుకు అట్లా చేసిండ్రు, ఇంకా మంచిగా ఎదగొచ్చేయండి కదా అంటున్నా. సో ప్రతి ఒక్కరు జీవితంలో మంచోళ్ళే ఉంటారు, చుట్టూ వాళ్ళు మోసం చేయిస్తారు, వేరే వాళ్ళందరూ విలన్స్ ఉంటారు. అట్లా ఉండదు కదా, ఇక ప్రతి ఒక్కరు హీరో హీరోయిన్ అయిపోతారు. సో అట్లుంటది లైఫ్ లా, ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ముందుకు పోవాలి. అంతేగాని నేనే అంత చేస్తున్నా నాకు క్రెడిట్ వస్తలేదు, నేనే అంత చేస్తున్నా నాకు ఎవరు విలువిస్తలేరు అని అందరు ఫేస్ చూడండి, ఒక ఇరిటేటింగ్ ఫేస్ ఉంటది, ఇట్లా కోపంగా అసలు ఎందుకు బతుకుతున్నామా అన్నట్టు ఆ కోపం తీసుకొచ్చి వేరే వాళ్ళకి అంటించే డిప్రెషన్ ని వాళ్ళని కూడా తీసుకుపోతారు దాంట్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.